ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ ఎక్స్ చైర్మన్ ప్రకాశం సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన ఒక సోషల్ వర్కర్ కూడా. సో ఆయన ఈరోజు ఇక్కడ పెద్ద కందుకూరులో జరుగుతున్న ఏదైతే టీ హోమ్ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయో అక్కడికి వచ్చి ఆయన ఒక ప్లాట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో సార్తో మాట్లాడి సంక్రాంతి సంబరాల గురించి అలాగే ఒకసారి టీ హోమ్స్ గురించి కూడా ఒక 2 నిమిషాలు ఆయన మాట్లాడగలరని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం అమ్మా. ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో అందరికీ. సో టీ హోమ్స్ నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు వారి కృతజ్ఞతలు. సంతోషంగా ఉంది. సో నేను నేటివ్ వరంగల్ అమ్మ. సో ఈ రూట్లో మాకు కూడా ఏంటంటే కన్వీనియంట్గా ఉంటుంది. సో 2014లోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. హైదరాబాద్ నుంచి బయటి తెలంగాణ ప్రాంతాలకు పోవడానికి అనేక రోడ్లు ఉన్నాయి, 20-25 రోడ్లు ఉన్నాయి. కానీ వరంగల్ రోడ్డునే ఆనాడు టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారు డెవలప్మెంట్ కారిడార్గా డిక్లేర్ చేశారు. ఈ రోడ్డుకు ఎటు 10 కిలోమీటర్ల లోపల ప్రభుత్వ భూములు ఉన్నట్టయితే వాటిని ఫ్రీజ్ చేయండి, రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ ఈ రోడ్డుకే ఉంటుందని చెప్పారు. వారు అన్న మాట ప్రకారంగా యాదగిరిగుట్టను బాగా అభివృద్ధి చేశారు. ఆయన అభివృద్ధి చేసిన యాదగిరిగుట్ట వల్ల ఈ చుట్టుపక్కల భూముల ధరలన్నీ కూడా కనీసం ₹1,00,000 ఎకరం లేని స్థలము ఇవాళ 1 కోటి పైన అమ్ముతున్నది. 2 కోట్లు, 1 కోటి ఇట్లా అమ్ముతున్నది. సో ఆ రోజు ఎవరైతే నమ్మి ప్రభుత్వం డెవలప్మెంట్ కారిడార్ చేస్తుందని చెప్పి పెట్టుబడి పెట్టారో వాళ్ళ పెట్టుబడులు 10 రెట్లు పెరిగాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే కొనసాగింపుగా వరంగల్ వరకు కూడా వెంచర్స్ ఉన్నాయి. మీరు రూట్లో ఎక్కడ పోయినా కూడా మీకు వెంచర్స్ కనబడుతూ ఉంటాయి. సెకండ్ సేలే తప్ప కొత్త ప్లాట్లు దొరకవు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెట్టిన రేట్ ఏదైతున్నదో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. 10,000కు గజం అని చెప్పి ఏదైతే వైకుంఠరావు గారు చెప్పారో ఈ రోజు వరకే అది. ఆ ఆఫర్ విన్న తర్వాత నాకు కూడా తీసుకోవాలనిపించింది. ఎందుకంటే మళ్ళీ నేను వైకుంఠరావు గారు పరిచయం ఉన్నా కూడా డిస్కౌంట్ ఇవ్వమంటే ఆయన ఇచ్చే పరిస్థితి ఉండదు. రీసేల్ ఇవ్వాలనే చాలా ప్లాట్స్ అమ్ముడుపోయే అవకాశం కనబడుతూ ఉంది. సో మంచి సైట్ కావాలంటే దొరకదు. అందుకని నేను కూడా బుక్ చేసుకున్నాను. పక్కనే రాయగిరి రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం దత్తత తీసుకున్నది. 25 కోట్లతో దాన్ని డెవలప్ చేస్తున్నది. అది ఎవరికైతే సొంత వాహనాలు లేవో ఇటు గుట్టకు పోవాలన్నా మన సైటుకు రావాలన్నా ఈ రాయగిరి స్టేషన్ అనేది రాబోయే 2 ఇయర్స్లో 25 కోట్లతోని ఇనిషియల్ అమౌంట్తోని భారత్ అమృత్ స్కీమ్ అని ఒకటి పెట్టారు. దానిలో ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ను డెవలప్ చేస్తున్నారు. సో ఎన్నో అనుకూల అంశాలు ఈ సైట్కు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా నష్టపోయే అవకాశం లేదు. ఎన్నో రెట్లు పెట్టుబడి పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో కొందామన్నా కూడా ఈ రూట్లో ల్యాండ్ దొరికే పరిస్థితి లేదు. అయితే వాళ్లకు పిల్లల గురించి కానీ పుట్టబోయే గ్రాండ్ చిల్డ్రన్ గురించి కానీ దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ కొన్నట్టయితే ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా బాగా ఉంటుందనేది నా అభిప్రాయం అమ్మ. ఈ మాటలు నాతో చెప్పించినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. మీరు అంటే ముందుగా ఆలోచించి ఒక ప్లాట్ బుక్ చేసుకున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు రాబోయే రోజుల్లో తెలంగాణకి నిజంగానే అంటే తెలంగాణలో అటు వరంగల్కి ఇటు హైదరాబాద్కి ఇటు యాదగిరిగుట్టకి కూడా చాలా దగ్గరలో ఉంది. కాబట్టి సో మనమంతా ఇక్కడ భూమి కొనుక్కుంటే ఖచ్చితంగా అపర కుబేరుల్లో ఒకరిమని కూడా చెప్పుకోవచ్చు. ఏదో 4 ఏళ్ల క్రింద నేను యాదగిరిగుట్ట దగ్గర కొన్నానమ్మా. అది అప్పుడు ఎంత ఉండే అంటే జస్ట్ 8,000 పర్ యార్డ్ ఉండే గుట్ట దగ్గరలోనే. బట్ ఇప్పుడు అది 30,000 పైన పోయింది. జస్ట్ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా కాలేదు కరోనా తర్వాత. కాబట్టి భూమి మీద పెట్టే డబ్బు ఎప్పుడు కూడా వృధా కాదు. మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద పెట్టినా కూడా పెరగకపోవచ్చు, బ్యాంకులో పెట్టినా 6 ఏళ్ళకు డబుల్ కాకపోవచ్చు. కానీ భూమి మీద పెడితే మాత్రం కొన్నిసార్లు 1 ఇయర్లోనే మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. ఒక వెంచర్ ఉంది టీ హోమ్స్ది అహ్మదాబాద్ దగ్గర ధోలేరా అని. అక్కడ 1 సంవత్సరంలోనే 4 రెట్లు పెరిగింది. 1,500 రూపాయలతో బిగిన్ అయిన పోయిన సంవత్సరం ఇప్పుడు 7,500 5 రెట్లు పెరిగింది. కాబట్టి వైకుంఠరావు గారు ఎక్కడ వెంచర్ సెలెక్ట్ చేసినా బాగా పెరిగే అవకాశాలున్న స్థలాలనే తీసుకుంటారు. ప్రైమ్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. లీగల్గా అన్నీ చూసిన తర్వాతనే వెంచర్ స్టార్ట్ చేస్తారు. ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ముందే కంప్లీట్ చేస్తారు.
సో వారికి నా అభినందనలు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు అండ్ నిన్న ఎవరైతే ప్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ టీ హోమ్స్ వాళ్ళు మంచి ఆఫర్స్ పెట్టారు. 5 lakhs కార్ అండ్ 2 lakhs బుల్లెట్ బైక్ అండ్ 1 lakh ది గోల్డ్. సో అందులో కూడా మీరు ఖచ్చితంగా అందులో మీ పేరు రావాలి, మీరు కార్ గెలుచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్కీ డ్రా అనేది పెడుతున్నారు ప్రతి 30 ఫస్ట్ కమ్ ఫస్ట్ 30 మందిలో ఒక్కరికి ఇంకా అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఫస్ట్ 30 బుక్ కాలేదు, ఇవాళ బుక్ అవుతున్నాయి. 60 ప్లాట్లు బుక్ అయితే 2 లక్కీ డ్రాలు ఉంటాయి. అదృష్టవంతులు పరీక్షించుకోవచ్చు. నేను ఈ కంపెనీకి లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నాను కాబట్టి ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. ల్యాండ్స్ గురించి కానీ హైడ్రా లాంటివి మన దగ్గర రావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అదనమాట. సో ప్రజెంట్ మనం చూసుకున్నాం కదా, ఇంకా చాలామంది గెస్ట్లు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.